చేసిన అద్భుతమైన కార్యాలు నువ్వు కూడా చేయగలవు. చదువుతారా మాట బైబిల్ గ్రంథంలో యేసు ప్రభు కన్నా గొప్ప కార్యాలు చేయగలవంట నువ్వు కూడా, ఎప్పుడు నమ్మకం ఉంటే కదా. చదవండి యోహాను సువార్త 14వ అధ్యాయంలోకి రండి. యోహాను సువార్త 14వ అధ్యాయము మనం చూసినట్లయితే 12వ వచనం నుండి, నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను గనుక నేను చేయు క్రియలు నా యందు విశ్వాసం ఉంచువాడును చేయును. ఎంత చక్కని మాట కదా. నేను చేసే క్రియలు, ప్రభు అంటున్నాడు నేను వెళ్ళిపోతున్నాను తండ్రి దగ్గరికి. నేను చేసే పనులు, నేను చేసే క్రియలు, నేను చేసే అద్భుతాలు ఎవరు చేస్తారు? నా యందు విశ్వాసం ఉంచువాడును చేయును. అంటే విశ్వాసం ఉంచితే యేసు ప్రభు లాంటి కార్యాలు చేస్తారు. చూసారా, యేసు ప్రభులా మీరు అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు కూడా చేయగలరు. యేసు ప్రభు లాంటి కార్యాలు ప్రతి విశ్వాసీ చేయగలడు. నమ్మితే, విశ్వాసం ఉంచితే. కొంతమంది దయ్యాలు పోయినాయి అని చాలా గర్వపడుతుంటారు, కానీ యేసు ప్రభు దగ్గర కూడా ప్రభువా నీ నామాన్ని మేము దయ్యాలను వెళ్ళగొడుతుంటే దయ్యాలు వెళ్ళిపోతున్నాయని చాలా సంతోషించినప్పుడు శిష్యులతో ప్రభు చెప్పిన మాట ఏంటంటే, దయ్యాలు వెళ్ళిపోతున్నాయని సంతోషించకండి, మీ పేరు జీవగ్రంథంలో రాయబడింది అని అందుని బట్టి సంతోషించండి. ఇవాళ మన సంతోషం, మన అతిశయం, దేవుడు నన్ను పరలోకంలోకి తీసుకువెళ్తున్నాడు, ఆయన రాజ్యం నాకు ఇస్తూ ఉన్నాడు, ఆయన నిత్య జీవాన్ని నాకు ఇచ్చాడు. ఆ నమ్మకంతో, ఆ విశ్వాసంతో అందును బట్టి దేవుడిని కనపరచాలి. అంతేగాని నేను దయ్యాన్ని వెళ్ళగొట్టాను, నా అంత మొనగాడు లేడు, నా అంత గొప్ప అద్భుతాలు చేసేవాడు లేడు, ఆ విధమైన గర్వాలు ఎవరికీ వద్దు. ఇవన్నీ ప్రార్థనలు ఇవాళ 22 సంవత్సరాల నుంచి దేవుని పరిచర్య చేస్తూ ఉన్నాను నేను. ఎంతోమంది దయ్యం పట్టిన వాళ్ళు వచ్చారు, ఎన్నో మందికి ప్రార్థనలు చేసాం. విశ్వాసంతో ప్రార్థన చేయడం వల్ల దయ్యాలు వెళ్ళిపోయినాయి. అంత మాత్రాన్ని మనం గొప్ప చెప్పుకొని నేను దయ్యాలని అద్భుతాలు చేయగలిగే పాస్టర్ అని మనం చెప్పవలసిన అవసరం లేదు. దైవజనుడిగా మనం దేవుని వాక్యాన్ని అందిస్తే వాక్యమే ఔషధం లాంటిది. మీ జీవితంలో అద్భుతాలు దేవుడు జరిగించగలడు. నమ్ము. ఇవాళ నీ జీవితంలో నీ నమ్మకం వల్ల, నీ విశ్వాసం వల్ల దేవుడు యేసుక్రీస్తు లాంటి కార్యాలు నువ్వు చేస్తావు. అంత మాత్రమే కాదు, యేసుక్రీస్తు కన్నా గొప్ప కార్యాలు చేస్తావు. అక్కడ రాసుంది, నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను గనుక నేను చేయ క్రియలు నా యందు విశ్వాసం ఉంచువాడును చేయును, వాటికంటే మరి గొప్పవి అతడు చేయును అని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. ఎంత చక్కని మాట. వాటికన్నా గొప్పవి చేస్తాను అంటే, వాటికంటే అంటే ఏటికంటే యేసు ప్రభు చేసిన అద్భుతాలు కంటే గొప్ప అద్భుతాలు నువ్వు చేయగలవు విశ్వాసం ఉంటే. యేసు ప్రభు నీడ తగిలి ఎవరు బాగుపడాల, కానీ యేసు ప్రభు కన్నా గొప్ప కార్యాలు చేశాడు పేతురు గారు. ఆయన నీడ తగిలి అనేక మంది రోగులు బాగుపడ్డారు. చూసారా, ఇవాళ యేసు ప్రభు కన్నా గొప్ప కార్యాలు. యేసు ప్రభు ప్రసంగం చేసిన తర్వాత ఎవరు ఒక్కసారిగానే 3000 మంది ఒక్కసారి బాప్తిజం తీసుకోవాలా, కానీ పేతురు గారు ప్రసంగం చేస్తే ఒక్క ప్రసంగానికి 3000 మంది మార్మన్స్ పొంది వారు బాప్తిజం తీసుకున్నారు. నాకన్నా గొప్ప కార్యాలు మీరు చేస్తారు. చూసారా, నమ్మితే. If you can believe God, God will help you to do much more greater things. ఇవాళ ఇంగ్లీష్ బైబిల్ మనం చదివితే అక్కడ రాస్తుంది, I tell you the truth, the person who believes in me, the person who believes in me will perform the miraculous deeds than I am doing. నేను చేసిన దానికన్నా, and will perform greater deeds than these because I am going to the Father. నేను తండ్రి దగ్గరికి వెళ్ళిపోతున్నాను, నాకన్నా గొప్ప కార్యాలు మీరు చేస్తారు. కనుక విశ్వాసం ఉండడం వల్ల మన జీవితంలో కలిగినటువంటి గొప్ప ఆశీర్వాదాలు, లాభాలు మనం చూస్తున్నాం. ఇంకా అనేకమైన ఆశీర్వాదాలు, మేలు ఉన్నాయి. టైం మనకి సహకరించట్లేదు కనుక ఇక ఒక చివరి మేలు చెప్పి నేను ముగిస్తాను. మార్కు సువార్తలో 9వ అధ్యాయం 23వ వచనం మనం చదువుకుంటే అన్నీ సాధ్యమే, అన్నీ సాధ్యం. అందుకు యేసు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే. ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్ ఫర్ దోస్ హు బిలీవ్. చూసారా, విశ్వాసం ఉంచితే ఇది నాకు సాధ్యమండి, అమ్మో ఇది నాకు సాధ్యం కాదు అనడానికి వీల్లేదు. అన్నీ సాధ్యమే, అన్నీ సాధ్యమే. ఇవాళ నీ జీవితంలో అన్నీ సాధ్యం చేసుకోవాలనుకుంటున్నావా? ఆల్ థింగ్స్ విల్ బీ పాసిబుల్ ఫర్ దోస్ పీపుల్ హూ బిలీవ్ గాడ్. యేసుని నమ్మినటువంటి వారికి అన్నీ సాధ్యమే.
సహోదరుడు సహోదరి, వాక్యాన్ని వింటున్నటువంటి మీరు విశ్వాసం కలిగి ఉండడం వల్ల కలిగే లాభాలు ఇవన్నీ చూసాం. ఏంటి మొదటి లాభం చెప్పండి? స్వస్థత కలుగుతుంది, రక్షణ కలుగుతుంది. విశ్వాసంతో మనము ప్రార్థన చేస్తే దేవుడు అన్నీ మనకి ఇస్తాడు. విశ్వాసం ఉంటే అసాధ్యమైనది ఏమీ కూడా నీకు ఉండదు, అన్నీ సాధ్యమే. అంత మాత్రమే కాదు, విశ్వాసం కలిగి ఉంటే యేసు కన్నా గొప్ప కార్యాలు చేస్తావు. యేసు ప్రభు చేసిన కార్యాలు లాంటివి చేస్తావు. అంతకన్నా గొప్ప కార్యాలు నువ్వు కూడా చేయగలవు. అంత మాత్రమే కాదు, యేసునందు విశ్వాసం ఉంచితే నీ జీవితంలో అన్నీ సాధ్యం చేసుకోగలవు. ఈ జీవితంలో అటువంటి గొప్ప మేళ్ళు ఆశీర్వాదాలు అనుభవించాలనుకుంటే ఈరోజు నీ జీవితంలో యేసునందు విశ్వాసం ఉంచు. నీ పాప జీవితాన్ని విడిచిపెట్టు, యేసు ప్రభుని నీ సొంత రక్షకుడిగా అంగీకరించి కళ్ళు మూసుకుందాం, తలలోంచుదాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మీకేనో వందనాలు, మీకు స్తోత్రాలు. విశ్వాసం గురించి అనేకమైన వాక్య సత్యాలు మాకు నేర్పించారు. విశ్వాసం ఉండడం వల్లనే మా జీవితంలో రక్షణ పొందుకోగలం. ఇవాళ నిజ దేవుడైన మీరు మా కోసం ఈ లోకానికి వచ్చారని, మీరు కార్చిన పుణ్య రక్తం ద్వారా మా పాపాలు కడగబడ్డాయని మేము నమ్మి విశ్వసించినప్పుడు మా జీవితంలో రక్షణ మీరు అనుగ్రహించినందుకు వందనాలు. మా అనారోగ్యాల నుంచి స్వస్థత కలుగు చేసే దేవుడు కేవలం మీ అందు విశ్వాసం ఉంచడం వల్ల మాకు కూడా అసాధ్యమైంది ఏమి ఉండదు. దేవుడైన మీకు అసాధ్యమైనది ఏమీ లేదు, కానీ నమ్మేవాళ్ళైన మాకు కూడా అసాధ్యమైనది ఏమి ఉండదు. ఆ నమ్మకాన్ని మాకు ఈరోజు ఇంకా ఎక్కువగా దయచేయండి తండ్రి. మాలో ఉన్న అల్ప విశ్వాసాన్ని తీసివేయండి. మీ బిడ్డలు దేవుని వాక్యాన్ని వింటున్నారు, ఎన్నో బాధలు సమస్యలతో ఉన్నారు. విశ్వాసంతో మీరు ప్రార్థన చేస్తే వాటిని అన్నిటినీ మీరు పొందుకుంటానన్నారు. కనుక విశ్వాసంతో ప్రార్థన చేయడం మీ ప్రియమైన బిడ్డలకి నేర్పించండి. నమ్మకంతో మీ దగ్గర ప్రార్థన చేయడం నేర్పించండి తండ్రి. వారి జీవితంలో ఉన్న బాధలు, కష్టాలు, ఇబ్బందుల నుంచి విడిపించండి. విశ్వాసం ద్వారా మీరు కంటే గొప్ప కార్యాలు, యేసు ప్రభు అయిన మీకంటే గొప్ప కార్యాలు, మీలాంటి కార్యాలు, అంతకన్నా ఎక్కువ కార్యాలు మేము చేయగలమన్నారు. ఎంత మంచి దేవుడు తండ్రి. ప్రభువా, గురువుని మించిన శిష్యుల్లాగా మా జీవితంలో మీకన్నా గొప్ప కార్యాలు చేసే కృప విశ్వాసం ద్వారా మీ ప్రియమైన బిడ్డలైన విశ్వాసులందరికీ ఇచ్చారు. అందుని బట్టి స్తోత్రాలు. విశ్వసించడం వల్ల మాకు అన్నీ సాధ్యమే. అట్టి కృప మాకు దయచేసినందుకు స్తోత్రాలు. ఈ విశ్వాసంలో మమ్మల్ని ఎదిగింపజేయమని, మీ రాజ్యనాడు కూడా సిద్ధపరచమని, బిడ్డల్ని ఆశీర్వదించమని యేసు నామములో వినయముతో వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఎస్ఎస్సి మినిస్ట్రీస్ వారు నిర్వర్తిస్తున్నటువంటి ఎస్ఎస్సి ఆర్ఫన్ హోమ్ గురించి ప్రార్థన చేయండి. మా ఆర్ఫన్ హోమ్లో అనేక మంది దిక్కులేని పిల్లలకి మేము వసతిని కల్పించి, వారికి మంచి గృహాన్ని కట్టి, వారి కొరకు మంచి బంక్ బెడ్స్ని మేము ఏర్పాటు చేసి, బంక్ బెడ్స్లో చక్కగా వారు నిద్రిస్తూ, అంత మాత్రమే కాదు, వారు స్నానానికి మంచి బాత్రూమ్స్, అలాగే మంచి షవర్స్, అంత మాత్రమే కాదు, వారి కొరకు మంచి భోజనాన్ని ఏర్పాటు చేసి ప్రతిరోజు 3 పూట్ల భోజనం, అంత మాత్రం స్కూల్కి పంపించడం, స్కూల్ బ్యాగ్స్తో పాటు వారి ఆట కోసం ఆట స్థలాన్ని కేటాయించాం. వారి మంచి ప్లే గ్రౌండ్, చక్కగా ఆడుకోవడానికి అన్ని వసతులు ఈ దిక్కులేని పిల్లల కొరకు. ఎందుకంటే బైబిల్ చెప్తుంది, దేవుని వాక్యంలో నుంచి యాకోబు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం మనం చదువుతుంటే అక్కడ రాయబడి ఉంది, తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, వెధవరాండ్లను వారి ఇబ్బందుల్లో పరామర్శించడం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మంచి పనిలో మీరు కూడా మాతో కలిసి ఈ సేవలో సహకరించండి. మీరు కూడా మాతో పాటు చేయ కలిపి ఈ దిక్కులేని పిల్లలను మనం పోషిద్దాం, వారి అవసరతలు చూద్దాం, వారి కోసం మంచి ఏర్పాట్లు చేద్దాం. వారిని ఆధ్యాత్మికంగా ఎదగడానికి కూడా మనం ఎంతో సహాయపడగలుగుతాం. వారు దేవుని యొక్క వాతావరణంలో చక్కని పాటలు, భక్తి పాటలు, వాక్యాలు నేర్చుకొని, వారు చక్కని కంఠత వాక్యాలు నేర్చుకొని, దేవుని యొక్క కథలు, స్టోరీస్ నేర్చుకొని దేవుళ్ళు ఎదగడానికి సహాయపడుతూ ఉన్నారు. కనుక ఈ పనిలో మీరు కూడా మాతో కలిసి ఏకీపించండి. మీరు ఒక పిల్లవాడిని సపోర్ట్ చేయాలన్నా, 2 పిల్లవాళ్ళని సపోర్ట్ చేయాలన్నా మాకు ఫోన్ చేయండి. తప్పక మనం అందరం కలిసి లెట్స్ జాయిన్ హ్యాండ్స్ టుగెదర్ టు డు గ్రేట్ వర్క్స్ ఫర్ గాడ్. రేపు ప్రభు వస్తున్నప్పుడు నేను ఆకలిగా ఉన్నాను,
మీరు నాకు భోజనం ఇచ్చారు. నేను దప్పిగా ఉన్నాను, మీరు నాకు దాహానికి ఇచ్చారు. కనుక మంచి పనులు చేసినందుకు దేవుడు మనకు తప్పక బహుమానం ఇస్తాడని నమ్మండి. కనుక మీరు కూడా నాతో కలిసి మనం అందరం కలిసి దిక్కులేని అనాది పిల్లలను పోషిద్దాం, వారిని సంరక్షిద్దాం, ప్రభులోకి నడిపిద్దాం. గాడ్ బ్లెస్ యూ. మాతో కలిసి మీరు కూడా దేవుణ్ణి ఆరాధించాలని తలంచినట్లయితే తప్పక రండి. విజయవాడలో మా మొదటి సర్వీసు పైపుల్ రోడ్ నందు 8 గంటలకి ప్రారంభించబడుతుంది. మా రెండో సర్వీస్ 10:30కి ప్రారంభించబడుతుంది. మీకు ఏది అందుబాటులో ఉన్నా తప్పక రండి, మనం కలిసి దేవుణ్ణి ఆరాధిద్దాం. ఈ టీవీ ప్రోగ్రాంలు తప్పక చూస్తున్న మీరు, మేము కూడా మా వంతు తప్పక ఈ ప్రోగ్రాంలు సపోర్ట్ చేయాలి అనుకుంటే తప్పక మీ సపోర్ట్ మాకు అవసరం. మీ ప్రేయర్ సపోర్ట్ కూడా తప్పక మాకు అవసరం. కనీసం 1 నిమిషం ప్రతిరోజు ఒక కమిట్మెంట్తో ఈ టీవీ కార్యక్రమాలు అనేకులకి ఆశీర్వాదకరంగా ఉండాలని తప్పక రోజుకి 1 నిమిషమైనా మీరు ప్రార్థన చేయాలని మనం చేస్తున్నాను. ఆ విధంగానే ఆర్థికంగా కూడా ఈ సేవని మీరు ప్రోత్సహించాలని తలంచిన వారు తప్పక మాకు ఫోన్ చేయండి. మీకు మిగతా వివరాలు మేము తెలియపరుస్తాం. Our address జీవ జలములు SCC Ministries, Lakshminagar Pipal Road, Vijayawada 520015. Our phone numbers 0866 2400 Our cell numbers 9985 22422 7799 12422. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. God bless you.